పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని పాతూరు కనకదుర్గమ్మ ఆలయం వద్ద నిర్వాహకురాలు పోలిశెట్టి వాణి ఆధ్వర్యంలో రమణ నేతృత్వంలో కొనసాగుతున్న హరే శ్రీనివాస భజన కోలాట బృందం నిర్వహిస్తున్న సేవలు విశేష ప్రశంసలు అందుకుంటున్నాయి. గత కొన్ని నెలలుగా చిన్నారులకు కోలాటం భజనలు నేర్పిస్తూ హైందవ సాంప్రదాయాలు, సంస్కృతి, భక్తి భావాలను పెంపొందించే దిశగా ఈ బృందం చేస్తున్న కృషి ఆదర్శనీయమని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నోకల వెంకటరత్న మాట్లాడుతూ నేటి ఆధునిక కాలంలో పిల్లలను సంస్కృతి సంప్రదాయాల వైపు మళ్లించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. చిన్నారుల్లో భక్తి, క్రమశిక్షణ, పెద్దల పట్ల గౌరవం వంటి విలువలను పెంపొందించడంలో భజన బృందాల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. హరే శ్రీనివాస భజన బృందం చేస్తున్న సేవలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఇలాంటి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు దాట్ల జగన్నాథరాజు మాట్లాడుతూ భక్తి, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో ఇలాంటి బృందాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. బొలిసలమ్మ ఆలయ చైర్మన్ శ్రీరంగం రామాంజనేయులు మాట్లాడుతూ ఆలయాలను కేవలం పూజా స్థలాలుగానే కాకుండా సంస్కృతి కేంద్రాలుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ చైర్మన్ రమేష్ కుమార్ మాట్లాడుతూ చిన్న వయసులోనే పిల్లలకు భజనలు, కోలాటం నేర్పించడం ద్వారా వారి వ్యక్తిత్వ వికాసానికి తోడ్పాటునందుతుందని పేర్కొన్నారు. బీజేపీ నాయకులు కంచెల రాజా మాట్లాడుతూ భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని యువతరానికి చేరవేసే కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా హరే శ్రీనివాస భజన బృందం ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, పాతూరు యూత్ సభ్యులు శంకర్ ధనబాబు, నీలం సురేష్, స్థానిక మహిళలు, యువత, అభిమానులు, కూటమి నాయకులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. హైందవ ధర్మ పరిరక్షణతో పాటు చిన్నారుల్లో భక్తి, సంస్కృతి, నైతిక విలువలను పెంపొందించే లక్ష్యంతో హరే శ్రీనివాస భజన బృందం పేరుతో పోలిశెట్టి వాణి, గురువు రమణ చేస్తున్న సేవలు స్థానిక ప్రజల ప్రశంసలు అందుకుంటున్నాయి. ఈ కార్యక్రమం భక్తి, సంస్కృతి, సామాజిక చైతన్యానికి ప్రతీకగా నిలిచింది. శ్రీనివాస మరి రోజు
చాలా మంచి రోజు. ఇక్కడ పాతూరులో మా చిన్నారులందరినీ కూడా ఒక టీం కింద పోజేసి వాణి గారు మరి ఎంతో శ్రమించి వారందరికీ కోలాట పద్ధతులు నేర్పించడం, అలాగే మా మిత్రులు రమణ గారు వారి దంపతులు కూడా మరి ఎన్నో టీములు తయారు చేశారు. అదే శ్రీనివాస్ కోలాట పద్ధతి చేయడం అంటే భగవంతుడి సాన్నిధ్యంలో భగవంతుడికి చాలా దగ్గరగా చేరువలో ఉండటం అనేది ఆ శ్రీనివాసుల ఆశీస్సులు మరి చిన్నారులందరికీ ఉంటాయి. ఈ భజన చేయటం వల్ల ఒకటి మనకి భక్తి కలుగుతుంది, రెండోది మన ఆరోగ్యం కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఉంటాయి. మన పిల్లలు కూడా చెడు వ్యసనాలకి దూరంగా ఉంటారు. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎప్పుడైతే ఈ యొక్క భజన పోరాట భజనలో చేరారో వారు మంచి ప్రవర్తన కలిగి వారి జీవితాన్ని లైఫ్ లాంగ్ వాళ్ళ జీవితాలు ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంటాయి. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని ఉన్నవాళ్ళు కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి. ప్రతి ఒక్కరూ కూడా హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాలి. మనం మరి ఎన్నో పూజలు చేస్తాం, ఇటువంటివన్నీ కూడా మరి ప్రధానంగా పోవాలి. ఎంత ఈ ఉద్దేశంతో ఈ యొక్క దైవ కార్యక్రమం చేస్తూ ఉంటారు. మరి అమ్మవారు మన గ్రామ దేవత పరశురామ జాతర కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరిపించారు. ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో శ్రీరంగరాజు గారు ఈ పాటూరు వ్యక్తి అంతా కూడా ప్రతి కార్యక్రమం దేవుడి కార్యక్రమం చాలా బాగా చేస్తారు. మరి అందరికీ కూడా మరి ఈ డాక్టర్ రమణ గారి దంపతులు వాణి గారికి అందరికీ మన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి ఆ శ్రీనివాసుని కోరుకుంటూ అదే శ్రీనివాస జై శ్రీమన్నారాయణ. తిరుమల తిరుపతి దేవస్థానం వారి సూచనల మేరకు స్థానికంగా పాతూరులో ఈ కోలాట భజన బృందాలని అనేక మంది గురువులు విచ్చేసి తయారు చేశారు. ఈ రోజున మన పాతూరు కనకదుర్గ ఆవరణలో మన వాణి గారి ఆధ్వర్యంలో అత్యద్భుతమైనటువంటి టీం తయారైంది. వీరందరికీ కూడా ఇంత మంచి పోరాట భజన గ్రూపులు తయారు చేయడానికి సహకారం అందిస్తున్న డాక్టర్ రాహుల్ గారికి వారి సతీమణికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా పేరు పేరున మురళి గారికి, మా అన్నయ్య ధనబాబుకి, రమేష్ గారికి, శ్రీరంగు రామాంజలి గారికి, జగన్నాథరాజు గారికి, రాజాకి అందరికీ, అలాగే విచ్చేసినటువంటి మా పాటూరు కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా పిల్లలు ఒక మంచి కార్యక్రమానికి వెళ్ళడానికి పంపించినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున మన హైందూ సాంప్రదాయంలో మన ధర్మాన్ని రక్షించుకోవడానికి అనేకమైనటువంటి పోరాటాలు జరుగుతున్న తరుణంలో మన పిల్లల్ని మన ధర్మానికి సంబంధించిన ఇటువంటి పోరాట విషయానికి పిల్లల్ని పంపించడం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే మన సాంప్రదాయాల గురించి, మన పండుగల గురించి, మన దేవుల గురించి తల్లిదండ్రులు చెప్తేనే పిల్లలకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిల్లలు మన ధర్మం పట్ల భక్తిభావంతో అంకితభావంతో ఉండేలాగా ఉన్నట్లయితే ఇలాగే ఈ ప్రాంత అభివృద్ధి అలాగే వారి వ్యక్తిగత అభివృద్ధితో పాటు దేశాభివృద్ధి కూడా జరుగుతుందని తెలియజేస్తుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాలు మరెన్నో మా పాతూరు ప్రాంగణంలో చేపట్టాలని, ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా చేయూతనందించడానికి మా పాతూరు తరపున పెద్దలందరూ కూడా సంసిద్ధంగా ఉంటారని తెలియజేసుకుంటూ మరింత కార్యక్రమాలు ముందు మరిన్ని మంది పిల్లల్ని ఇక్కడ తయారు చేయాలని తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. శ్రీనివాస వేసవికాలంలో పిల్లలందరూ కూడా స్కూల్ సెలవులైతే వాళ్ళందరినీ కూడా ఆధ్యాత్మిక మార్గంలో వాళ్ళందరికీ కోలాట భజనలు నేర్పినటువంటి మా సోదరి వాణి గారికి, అలాగే గురువులు ఎంతో మంది విద్యార్థులకి తీర్చిదిద్దినటువంటి రమణ గారికి, అక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు దర్శనం గుడి చైర్మన్ మా మిత్రుడు శ్రీరంగ రామాంజలి గారికి, అలాగే పాతూరు సూపర్ రంగరాజు గారికి, నరసింహరావు గుడి చైర్మన్ దోషపూర్ రమేష్ గారికి, అలాగే పాతూరు మహిళా సోదరులు, అలాగే ఈ భజన కార్యక్రమం పాల్గొన్న ప్రతి మహిళా సోదరులందరికీ కూడా ముఖ్యంగా ఎంత పెద్ద కార్యక్రమాన్ని సుమారు 40 నుంచే ఈ కార్యక్రమాన్ని చేపట్టిన సోదరు వాణి గారికి అందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పాతూరు ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలకి నిలయం. మన బలిసంత జాతర అనివాస యాత్రలో గౌరవ శాసనసభ్యుల సహకారంతో పెద్ద ఎత్తున జరిగిన అలాగే లక్ష్మీ నరసింహ
పునఃప్రతిష్ఠ మరియు జయంతి ఉత్సవాలు అంత సత్యం జరిగిన వినాయక చవితి మొదలు నుంచి ఇక్కడ అమ్మవారి ఉత్సవాలు కానీ అలాగే ప్రతిదీ కూడా పాత్రలు అనేది ఆధ్యాత్మిక కార్యక్రమాలు ల్యాండ్ మార్కులు ఇంత మనలో యూనిటీ ఆ భగవంతుడు మన పట్ల ఇంతమంది పురోళ్ళందరినీ కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు మనందరం చేస్తున్నామంటే పార్టీల ప్రజల మీద ఆ భగవంతుడికి మన మీద అభిమానం అలాగే మనం కూడా కమిట్మెంట్తో ఆ స్వామివారికి సేవ చేసుకుంటాం. ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేసినటువంటి సోదరు వాణి గారికి అలాగే పోరాటూరు రమణ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేస్తాం. హరే శ్రీనివాస, నేను మామూలు సుమారుగా మన పాతూరు వరకు వాణి గారి ఆధ్వర్యంలోనే ఒక 4-5 సమాజాలు తయారు చేయడం జరిగింది. ఈ మధ్యలో యాసకాల శిక్షణ సమయంలో మాక్సిమం 10 సమాజాల వరకు ప్రతి చోట వెళ్ళి హిందూ సాంప్రదాయాన్ని వృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఎన్నో సమాజాలు నేను మా కోళ్ళు అలాగే మా టీం లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా రోజు కొబ్బరికాయ పుట్టిన తర్వాత అందరూ కూడా శిక్షణ ఇచ్చి ప్రతి ఇంటి చోట కూడా హిందూ ఉండాలనే ఉద్దేశంతో పోరాటం నేర్పించడం జరుగుతుంది. అలాగే ఈ ఏరియాలో పాతూరులో వాణి గారు ఎంతో కృషి చేసి ఎంతోమంది పిల్లలంతా ఫోన్ చేసి వాణి గారి యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అలాగే వారికి సపోర్టెడ్ గా చిన్నప్పటి నుంచి 7 సంవత్సరాలు నేర్చుకున్న సాయి కూడా వాణి గారికి చేదోడు వాదన ఉంటూ ఇటువంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి సాయి గారు వాణి గారికి మా హరే శ్రీనివాస ప్రతినిధుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ హరే శ్రీనివాస.